ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. సో అమర్నాథ్ గారు, మీ సినీ ప్రస్థానం గురించి ముందు మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి మీరు? నేను విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు నుంచి వచ్చాము. రావటం నాకు మా బంధువులు ఉన్నారు ఇక్కడ, వంశీ గారు అని మా బావగారు. ఆయన మేకప్, హెయిర్ అన్నీ వచ్చు. ఆయన ద్వారా మా గురువు గారు రాంబాబు గారు, మురళి గారు, వాళ్ళ దగ్గర 3 years వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత స్టెప్ బై స్టెప్ మూవీ కార్డు తీసుకొని చిన్న చిన్న ఆర్టిస్టులు చేసి తర్వాత స్టెప్ బై పెద్ద ఆర్టిస్టులకు కూడా చేశాను. ఓకే, సినిమా ఫీల్డ్ అంటే డైరెక్ట్గా ఒకటి అనుకుని ఇంకొకటి అయిపోతుంటారు. యాక్చువల్లీ హీరోగా అనుకుని వచ్చిన వాళ్ళు డైరెక్టర్ అవ్వడము, డైరెక్టర్ అనుకున్న వాళ్ళు హీరో అవ్వడం, ఇలా ఉంటుంది కదా. నేను అలా అనుకోలేదు. మామూలుగా సినిమా టీవీలో సినిమాలు చూసి వాళ్ళతో ఫొటోస్ దిగాలి, వాళ్ళతో చూడాలి, దగ్గర నుంచి చూడాలి అన్న ఆశతో నేను రావడం జరిగింది. వచ్చి ఈరోజు వాళ్ళతో పాటు మూవీ చేయటం నాకు చాలా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది మీకు. మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తాం, వాళ్ళతో ఫోటోలు దిగాలి. ఎవరు ఫేవరెట్ హీరో మీకు? అంత ఇన్స్పిరేషన్ అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. ఓకే, వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా మేకప్ ఆర్ హెయిర్ స్టైల్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేదా మీకు? ఇంట్రెస్ట్ వచ్చింది. మాది వచ్చేసి ఓన్లీ హీరోయిన్స్కి వర్క్. జెంట్స్ అంటే అది మళ్ళీ హెయిర్ కటింగ్, అది సపరేట్ టీమ్ ఉంటారు. ఓకే, నాకేంటంటే హెయిర్ స్టైల్స్ లేడీస్ ఓన్లీ. స్టార్టింగ్ సెలబ్రిటీలతో స్టార్ట్ అయిపోయిందా మీ కెరియర్ లేకపోతే? లేదు వైష్ణవ్ గారు, ఫస్ట్ వచ్చేసి శ్రీ భాగవతం సీరియల్ 15 years బ్యాక్. అది వచ్చి మైథిలాజికల్ సీరియల్. అది దాంట్లో సైడ్ క్యారెక్టర్స్ రాణులు, చెలికత్తులు అలాగే చేసుకుంటా, సైడ్ క్యారెక్టర్ చేసుకుంటా, తర్వాత మెయిన్ రోల్ ఆర్టిస్టులకి చేసుకుంటా, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇప్పుడు హీరోయిన్స్కి చేయటం. ఓకే, ముందు సైడ్ క్యారెక్టర్స్కి, చెలకెత్తలకి చేయాలి, తర్వాత డాన్సర్స్కి చేయాలి, ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్కి చేయాలి, ఫ్రెండ్స్, మదర్స్. ఓకే, తర్వాత హీరోయిన్స్కి ఎంట్రీ. ఎన్ని సంవత్సరాలు పట్టింది హీరోయిన్స్ వరకు రావడానికి? 20 years పట్టింది. 20 సంవత్సరాలు? 20 years కాదు, 15 yearsలో వచ్చేసాను మెయిన్ హీరోయిన్స్కి చేయటం. ఇంక ఈ 5 years ఏంటంటే ఇంకా పెద్ద సెలబ్రిటీస్కి, మెయిన్ హీరోయిన్స్కి చేయటం. ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరు మీరు హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు? ఫస్ట్ నా స్టార్టింగ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇస్మార్ట్ శంకర్, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేసాం. అలాగే నెక్స్ట్ సమంత గారికి చేసాము, తర్వాత సుమా గారికి, ఇంకా సంయుక్త మీనా, ఇంకా అందరికి. ఫస్ట్ డే సెట్లో నిధి అగర్వాల్ గారిది ఫస్ట్ కాబట్టి సెలబ్రిటీ గెస్ట్ మీకు ఎలా ఉండింది ఆ రోజు ఎక్స్పీరియన్స్? ఒకసారి రివైండ్ చేసి చెప్పగలరా? పిలిచారు, హెయిర్ ఎవరని పిలిచారు పూరి గారు. పిలిచి హెయిర్ మేకప్ ఎవరు ఒకసారి రండి, టీం చూద్దాం, అమ్మాయికి ఏ లుక్ ఏంటి అని ముందే మాకు ఒక లుక్ ఇచ్చేసి ఇలా ఉండాలి అమ్మాయి క్యారెక్టర్ ఇది, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళు ముందే మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఎన్ని రోజులు జర్నీ చేశారు ఆ సినిమా కోసం మీరు? ఆ సినిమా వచ్చి 2 months అమ్మాయి రోల్. 2 months ఆవిడతో పాటే జర్నీ కాశీ వెళ్ళాము, తర్వాత మాల్దీవ్స్ సాంగ్స్కి వెళ్ళాము, స్టెప్ బై స్టెప్. ఓకే, సడన్గా ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అంటే అప్పటికప్పుడు అక్కడ ఉండే గాలి వల్లనో లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్లనో హెయిర్ అప్పుడప్పుడు ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు ప్రాబ్లం అయినప్పుడు ఎలా సెట్ చేస్తారు మీరు? ప్రాబ్లం అంటే హ్యూమిడిటీ అంటే మనం ఏం చేయలేము, దానికి ప్రోడక్ట్స్ వాడాలి, హెయిర్ స్ప్రేలు. ఇప్పుడు సడన్గా సముద్రం పక్క తీసుకెళ్తారు, అక్కడ ఏ స్ప్రేలు ఏ ప్రోడక్ట్స్ పనిచేయి, ఆ హ్యూమిడిటీకి మొత్తం ఫ్లాట్ అయిపోవటం. నేను మొత్తం కర్లింగ్ అవన్నీ పెట్టినా కూడా ఫ్లాట్ అయిపోద్ది హెయిర్. దానివల్ల ఇంకా ఎక్కువ ఓపెన్ ఎయిర్ పెట్టేస్తాం అక్కడ ఆ వెదర్కి. బీచ్లో వెట్ లుక్ ఇంక ఇయే సూట్ అవుతాయి. కానీ ఈ సినిమాలో హీరోయిన్ చూపించేటప్పుడు మామూలుగా బండి మీద ఎంత ఫాస్ట్గా వెళ్తే జుట్టు అంతా ఎలా ఎగిరిపోవాలి కదా, నీట్గా మళ్ళీ అలానే కనిపిస్తూ ఉంటారు. దానికి పక్కనే మీరు ఉండాల్సి వస్తుంది కదా? పక్కనే ఉండి షార్ట్ గ్యాప్లో వెళ్ళి స్ప్రే చేసుకోవటం. ఇంకా నా పైన అది హెయిర్ కూడా కొంచెం కూడా లెగిసినా కూడా హెయిర్ మళ్ళీ షార్ట్ ఆఫ్ చేసి స్ప్రే చేసి నీట్గా వచ్చేదాకా 1 more చేస్తూనే ఉంటాం. ఓకే, 2 months చూసారు కదా, నిధి అగర్వాల్ గురించి ఒక 1 word or 1 sentence ఏం చెప్పగలరు? నిధి మేడం అంటే గుడ్ గర్ల్. ఏదొచ్చినా సజెషన్ ఇస్తారు, హెయిర్కి ఇలా వాడాలి సజెషన్ ఇస్తారు, హెయిర్ కూడా అమర్ ఇలా కావాలి నాకు,
తర్వాత ఇలా చేద్దాం, నాకు ముందే ఐడియాస్ ఇస్తారు. ఓకే. డ్రెస్కి చేంజెస్ ఉంటాయి, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి. సో నిధి గారి తర్వాత డైరెక్ట్ ఇంకా సంయుక్త మీనన్. ఏ సినిమాకి? సంయుక్త మీనన్ వచ్చేసి నిఖిల్ హీరో. ఓకే. అది వచ్చేసి స్వయంభు మూవీ నేమ్. స్వయంభు దాంట్లో గెటప్స్ ఒక విలేజ్ గాల్ టైప్లో ఉంటుంది, అది మైథలాజికల్ టైప్లో ఉంటుంది, హార్స్ రన్నింగ్స్ ఇవన్నీ. మీకు ఇప్పటి వరకు చాలా ఏమంటారు, ఎస్ ఇది చేయాల్సిందే, ఇది చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఈ హెయిర్ స్టైల్ ఆర్ గెటప్కి అని అనిపించిన హెయిర్ స్టైల్ ఏమైనా ఉందా? సమంత గారికి చేశాను. శాకుంతల మూవీలో ఆమెకి లెంత్ హెయిర్ కావాలి, ఆమెది ఏంటంటే షార్ట్ హెయిర్. ఓకే. దాన్ని సడన్గా లెంత్ హెయిర్ చేయాలి, జడలు వేయాలి దానికి ఇంకా హెయిర్ బీట్లు, హెయిర్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయటం, దానికి జడలు అవన్నీ చాలా కష్టపడ్డాను. ఎలా క్యారీ చేశారు అంత పెద్ద జుట్టు? శాకుంతలంలో ఆవిడది పెద్ద ఆ మైథలాజికల్ క్యారెక్టర్ కి ఫుల్ హెయిర్ కావాలి కాబట్టి ఆమెకు ఉండేది ఏంటంటే షార్ట్ హెయిర్ కదా, ఎలా మేనేజ్ చేశారు? మీకే ఉండుంటుంది ఎక్కువ బర్డెన్ అది. ఇంకా ఫుల్ హెయిర్ ప్యాక్ చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ బిట్లు, లాట్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్లు పెట్టేశారు దానికి ఆ లుక్ కోసం. తర్వాత క్రౌన్స్, ఓకే, రాణి గెటప్ లో క్రౌన్స్ చాలా వెయిట్, 1 kg 2 kg వెయిట్ ఉండేది. ఓకే. షార్ట్ గ్యాప్లు తీయటం, మళ్ళీ షార్ట్ రెడీ అన్నప్పుడు హెయిర్ మీద పెట్టడం. ఓకే. చాలా క్యారీ. ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ అవన్నీ, రియల్ గోల్డ్ కూడా పెట్టినట్టున్నారు కదా? రియల్ గోల్డ్ క్రౌన్ అవన్నీ. ఫ్లవర్స్ కూడా షార్ట్ గ్యాప్లో అవి వాడిపోతూ ఉంటాయి కదా లైటింగ్స్కి, వాటిని చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టడం, మారుస్తూనే ఉండాలి. మళ్ళీ నాకు ఒక అసిస్టెంట్, నేనే క్యారీ చేసుకొని, నాకు సడన్గా హెయిర్ టాంగ్ కావాలంటే హీట్ పెట్టేసి, స్ట్రైట్నర్ కావాలంటే చాలా క్యారీ చేసాను. ఓకే. సమంత గారికి మీరు చేసిన బెస్ట్ లుక్ శాకుంతల. ఓకే. దాని తర్వాత ఊ అంటావా కూడా చేసినట్టున్నారు కదా? ఆ సాంగ్ కూడా చేసాము, పుష్పలో ఊ అంటావు. ఏది డిఫరెంట్గా ఉండింది మీకు? మంచి కష్టంగా కొంచెం, ఎస్ ఇప్పుడు దీనికోసం నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి కొత్తగా హెయిర్ స్టైల్ అనిపించింది? కష్టం అంటే ప్రతి ఒక్కటి కష్టంగానే ఉంటుంది, మనం చేస్తూ ఉంటే అదే ఈజీ అయిపోతుంది. అయితే ఓపెన్ ఎయిర్ వేవ్స్ అనేది అది గ్యాప్లో చేస్తూనే ఉండాలి, ఆ లుక్ సాంగ్ లాస్ట్ వరకు చేస్తూనే ఉండాలి. ఓకే. శాకుంతలంలో కూడా ప్రతి ఒక్క సీన్లో సమంత గారు అంత బ్యూటిఫుల్గా కనిపించాలంటే మెయిన్ ఆవిడ మొత్తం ఖచ్చితంగా ఓపెన్ హెయిర్ ఉంటుంది ఆల్మోస్ట్. మేకప్ అండ్ హెయిర్ ఈ రెండు కలిస్తేనే ఒక లుక్ అనేది వచ్చేస్తుంది. ఎన్ని రోజులు జర్నీ చేశారు ఆవిడతోటి? 3 ఫిలిమ్స్ చేశాను. 3 సినిమాలు, ఒకటి తమిళ మూవీ, ఒకటి తర్వాత తెలుగులో శాకుంతలం, తర్వాత ఫ్యామిలీ మ్యాన్ అని హిందీ వెబ్ సిరీస్ కూడా చేసాం. 2 సీజన్స్ జరిగాయి కదా? అది 1 సీజన్ చేసాము. తర్వాత బాంబుల ఎన్టీఆర్. ఓకే. ఈ పుష్ప కూడా సాంగ్ చేశారు. ఇన్ని సినిమాలు చేశారు ఆవిడతోటి. సో ఆవిడ గురించి ఏం చెప్పగలరు? సమంత గారు మంచి అమ్మాయి, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వర్క్లో అప్డేట్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఓకే. కొత్త స్టిల్స్ అన్ని చూపించి నాకు ఇలా కావాలి, ఒక రెఫరెన్స్ ఇచ్చి సేమ్ నాకు ఇలాగే కావాలంటారు. ఓకే. సేమ్ అలాగే చూసి చేసేవాళ్ళం ఆంకర్ నచ్చినట్టు. హీరోయిన్స్ని దగ్గరుండి గమనిస్తూ ఉంటారు మీరు, అంటే వాళ్ళు ఫన్నీగా ఏమైనా ఇట్లా ఫన్నీగా క్యూట్గా మాట్లాడడం కానీ, ఎంజాయ్ చేస్తూ ఉండడం కానీ మీరు చూస్తూ ఉంటారు కదా. సమంత గారు ఎలాంటి పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు? ఆమె కూడా చాలా క్యాజువల్గా ఫ్రీగా ఉంటారు మాతో, మేకప్ టీంతో చక్కగా సెల్ ఫోన్లో పాటలు పెట్టి మ్యూజిక్ వింటా, కూర్చొని మ్యూజిక్ వింటా ఉంటుంది. మేకప్ హెయిర్ మీరు మీ పని మనం చేసుకుంటాం. ఆమె ఏంటంటే మొత్తం అయిపోయాక చూస్తుంది లుక్ వైజ్, ఓకే ఏం ప్రాబ్లం లేదు, ఓకే లేదు ఆమెకు నచ్చలేదంటే మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం మళ్ళీ ఫస్ట్ కౌంట్ చేయాలి. అలా చేసిన రోజులు ఉన్నాయా? అవునా? అంటే లేదండి మొత్తం చేసేసి అయిపోయిన తర్వాత వద్దొద్దు ఇంకోటి మార్చండి అని, డ్రెస్ తగ్గట్టు డ్రెస్కి మ్యాచ్ అయిపోతే మళ్ళీ ఇమీడియట్లీ చేంజ్ చేయాలి హెయిర్ కూడా. ఓకే. సో శాకుంతలం పుష్ప సాంగ్ అప్పుడు కూడా మంచి క్రేజ్ వచ్చిన సాంగ్ అది, ఇప్పటికీ ఇంకా కూడా పాడుతూ ఉంటారు ఆ సాంగ్. అప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? అల్లు అర్జున్ గారిని కూడా మీరు దగ్గరుండి చూస్తుంటారు. చాలా బాగుంది ఆ సాంగ్ చేసేటప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్. ఒక అల్లు అర్జున్ సమంత కాంబినేషన్లో ఆ సాంగ్ చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అల్లు అర్జున్ గారి పర్సనాలిటీ ఉండున్నారు కదా అక్కడ, ఎలాంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు? ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా హార్డ్ వర్కర్.
ఆయన కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. హెయిర్ ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే హెయిర్ పిలిచి ఇది చూసుకో అని చెప్తా ఉంటారు ఆయన. చెప్పారా మీకు? మాకు కూడా చెప్పి సాంగ్లో. ఓకే. సాంగ్లో మామూలుగా యాక్టింగ్ అంటే సెటిల్గా నిలబడో లేకపోతే కూర్చొనే ఉంటారు కాబట్టి హెయిర్కి అంత ఓకే పర్లేదు సెటిల్గానే ఉంటుంది. ఇప్పుడు సాంగ్లో డ్యాన్స్ అంటే మాటికి హెయిర్ మూమెంట్ కూడా ఉంటూనే ఉంటుంది కదా, ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది ఒక సాంగ్ అయిపోవాలంటే? మీరు ఇమ్మీడియట్లీ 5 minutesలో ఒక షార్ట్ అంటే అది అయిపోగానే మళ్ళీ ఇమ్మీడియట్లీగా వెళ్ళాలి. ఓకే. జస్ట్ సాంగ్ ఇక్కడ జరుగుతుంటే మేము పక్కనే ఉంటాం, జస్ట్ పక్కనే ఉండాల్సిందే, పక్కనే కంపల్సరీ ఉండాలి. షార్ట్కి వచ్చి చూసుకోవాలి. ఓకే. ఒక 1 wordలో సమంత గారి గురించి ఏం చెప్పగలరు మీరు? గుడ్ గర్ల్ కాకుండా. చాలా బ్రిలియంట్ గర్ల్. బ్రిలియంటా? చాలా సక్సెస్ఫుల్, దాన్ని ఉంటారు హార్ట్, మంచి హార్ట్ అమ్మాయి. ఎప్పుడైనా మనం ఇట్లా ఏదైనా డల్గా ఉన్నా లేకపోతే సైలెంట్గా ఉన్నా అసలు మాట్లాడకుండా ఉన్నా పలకరిస్తే ఏమైంది అని అడుగుతూ ఉంటారు కదా, అలా అడిగే వాళ్ళ మిమ్మల్ని? అడుగుతారా? చాలాసార్లు ఒక్కసారి డల్గా ఉన్న మన ఫేసు ఇమ్మీడియట్లీగా చూడంగానే అలా పసిగట్టేస్తుంది. హ్యాపీగా ఉన్నారు, డల్గా ఉన్నారు, మన టీము అలాగా చెబుతూ ఉంటారు. ఓకే. సో అడుగుతారు మిమ్మల్ని. ఈ వీళ్ళతో పాటు కంట్రీస్ కూడా తిరుగుతూ ఉంటారు కదా? ఆల్ కంట్రీస్ వెళ్ళాను, ఒక్క అమెరికా తప్ప. ఎందుకు అమెరికా ఒకటి మిస్ అయిందా? ఒక్కటే మిస్ అయింది. ఓకే. అదొక్కటే రాలేదు. లండన్, మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ అన్ని కంట్రీస్ వెళ్ళాను. హీరోయిన్స్తో పాటు వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీరు చేసిన వాళ్ళలో, హెయిర్ స్టైలింగ్ చేసిన వాళ్ళలో? నా ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి సమంత గారు. సమంత గారు ఎందుకని అంత ఇష్టం? చాలా మంచి అమ్మాయి. అంతేనా? మంచి అమ్మాయి, మంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? హెల్పింగ్ నేచర్ ఎక్కువ. తర్వాత శ్రీలీలతో చేశారు డైరెక్ట్. మధ్యలో సుమా గారు ఉన్నారు కదా? సుమా గారు, ఎస్. ఈ ఆర్టిస్టులు షూటింగ్ లేని గ్యాప్లో సుమా గారు కూడా కాల్ చేస్తారు. అమర్ ఖాళీగా ఉన్నాడు ఒకసారి కనుక్కోండి. ఓకే. మరి మనకి ముందే డేట్ చేస్తారు, పలానా డేట్లో ఆడియో రిలీజ్ ఉంది, అమర్ని పిలవండి చెప్పేస్తారు. ప్రతి హెయిర్ స్టైల్ ఆవిడకి మీరేనా చేసేది? ఆల్మోస్ట్ డిజైనర్ చెబుతారు ఈ కాస్ట్యూమ్ వేస్తున్నాము ఈరోజు మనకి దీని మీద హెయిర్ స్టైల్ అని చెప్పేస్తారు. ఓకే. ఇంకా అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసేస్తారు. మిగతా అందరూ వేరే, సుమా గారు వేరే. మనకి సుమా గారిని చూస్తుంటే మనలో మనమే డల్గా ఉన్నా కూడా ఆవిడ ఎనర్జీ మనకి ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఆ దగ్గర ఉంటే ఎనర్జీ అలా వచ్చేస్తాం. ఒక నార్మల్ మన ఫ్రెండ్స్ లాగా. సుమా గారు అయితే ఒక ఆర్టిస్ట్ లాగా ఉండరు, క్యాజువల్గా సరదాగా. మేము ఆమెతో పాటు డ్యాన్సులు వేస్తూ ఉంటాం, అన్ప్రొఫెషనల్ డాన్సర్స్. చాలా బాగుంటుంది ఆమె దగ్గర, అసలు వర్క్ చేసిన ఫీలింగ్స్ రాదు. ఓకే. నవ్వుకుంటూ ప్రశాంతంగా నవ్విస్తారా? ఫుల్గా నవ్విస్తారు. అస్సలు అమర్ వచ్చాడు ఈరోజు, మంచి క్రిటికల్ హెయిర్ స్టైల్ తీయండి అంటారు. ఏదైనా చేసేస్తాను కాన్ఫిడెంట్తో. ఏ హెయిర్ స్టైల్ అయినా చూడంగానే అది చేసేస్తాను, చూడంగానే చేసేస్తారు. వావ్. ఓకే. సుమా గారి గురించి ఏం చెప్పగలరు? మంచివాడు. అది కాకుండా ఇంకేం చెప్పాలి? స్వీట్ గర్ల్. స్వీట్ గర్ల్. గర్ల్ అన్నందుకు సుమా గారు ఆనందపడతారు ఇప్పుడు ఫస్ట్. సుమా గారితో అంటే వర్క్ చేసినట్టు ఉండదండి. మాకు సెట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆమె రెసిపీస్ వండేసి అవి మాకు టేస్ట్ చూడమని మాకు అడుగుతారు. మరి ఇట్లా ఇది టేస్ట్ చూడ ఎలా ఉంటుందో అన్నీ. డ్యాన్సులు కూడా మాకు రాదు మేడం అన్నా కూడా, లేదు మనం అన్ప్రొఫెషనల్ డ్యాన్సర్, మనం ఎలా చేసినా ప్రేక్షకులు చూస్తారు అని చెప్పేసి మాతో డ్యాన్సులు వేయటం. అసలు వర్క్ చేసిన మైండే ఉండి మాకు చక్కగా ఫ్రీగా కలిసిపోతారు. స్ట్రిక్ట్గా ఉండరు అసలు, ఫ్రీగా కలిసిపోతారు అందరితో. కలిసిపోవడమే, ఎవరిని అరవడం కానీ తిట్టడం కానీ ఏం చేయదు. భోజనం చేసేటప్పుడు ఏమైనా పక్కకు పిలిచి కూర్చోబెట్టి తిన్నా మరి అని ఏమైనా పిలుస్తారా? భోజనం ఫస్ట్ మీరు చేసిరండి తర్వాత హెయిర్ చేద్దాం అంటారు. లేదు మేడం మీకు ఫస్ట్ ఈ ఎపిసోడ్ రెడీ చేసి మేము వెళ్ళి తినేసి వస్తాం టెన్షన్ లేకుండా. మళ్ళీ పిలుస్తారు రెండో ఎపిసోడ్ అనుకోండి, సుమా అడ్డా ప్రోగ్రాంలో ఫస్ట్ హెయిర్ మేకప్ చేసేసి ఇంకా మేము లంచ్కి వెళ్ళిపోతాం. ఈ గ్యాప్లో మేకప్ హెయిర్ చేసే గ్యాప్లోనే భోజనం చేసేస్తారు. 24/7 వర్క్ చేస్తూ ఉంటారు కదా? ఫాస్ట్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంటారు, ఎక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. దాంతో పాటు మేము కూడా అలాగే పరిగెడతాం. ఓకే.